హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు ఇన్స్టెంట్గా దోశని ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. నైట్ పిండి రుబ్బుకోకుండా మర్చిపోయినప్పుడు, అనుకోకుండా రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి అని అర్థం కాక సతమతం అవుతుంటాము. అలాంటప్పుడు ఈ దోశ రెసిపీని ట్రై చేయండి. ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంటుంది. దోశ కాలడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు. డౌట్ లేకుండా మార్నింగ్ టిఫిన్కి ఈ దోశను ట్రై చేయొచ్చు. వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. మరి రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఇందుకోసము ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు బొరుగులను తీసుకోవాలి. వీటిని కొన్ని సైడ్లు మరమరాలు అని కూడా అంటారు. వీటిలో వాటర్ వేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మరి ఒక బౌల్లో ఏ కప్పుతో అయితే బొరుగులు తీసుకున్నామో అదే కప్పుతో సూజీ రవ్వను తీసుకోవాలి. బొంబాయి రవ్వ, ఇది సన్నగా ఉన్న లావుదైనా కూడా పర్వాలేదు. ఇందులోనికి 1/2 కప్పు వరకు పెరుగుని వేసుకొని 1 కప్పు వాటర్ని వేసి కలుపుకొని మూత నుంచి 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇందులోనికి పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1/2 కప్పు వరకు పల్లీలను తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇందులోనికి 1 స్పూన్ జీలకర్ర తీసుకొని వేగిన తర్వాత వీటినన్నింటినీ 1 కప్పులోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లోనికి 2 స్పూన్ల ఆయిల్ని వేసి 1 ఉల్లిపాయను పొడువుగా కట్ చేసి వేసుకోవాలి. ఎంత కారం అయితే తింటారో దానికి సరిపడినంత పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత 2 టమాటాలను కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకును వేసుకొని మూత నుంచి ఉడికించుకోవాలి. అన్నీ బాగా ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటినన్నింటినీ ఒక మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పును వేసుకొని వాటర్ని వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చట్నీని రుబ్బుకునేటప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లిని యాడ్ చేసుకోవచ్చు. నేను చేయటం లేదు. ఇందులోనికి ఇంగువతో పోపు పెట్టుకొని చట్నీలోనికి వేసి కలుపుకోవాలి. ఈ దోశలలోకి పల్లీ చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. 15 మినిట్స్ తర్వాత రవ్వ వాటర్నంతటిని బాగా పీల్చేసుకుంది. ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టైం లేదు అనుకున్న వాళ్ళు వెంటనే కూడా మిక్సీ పట్టుకోవచ్చు. నానబెట్టి ఉంచుకున్న బొరుగులలోని వాటర్నంతటినీ కూడా పిండేసుకొని మిక్సీ జార్లోనికి వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. వాటర్ని అస్సలు యాడ్ చేయకూడదు. ముందుగానే వాటర్ని రవ్వలో వేసి పెట్టాము, అదే సరిపోతుంది. 1 కప్పు రవ్వకు 1 కప్పు వాటర్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. వెంటనే దోశలు వేసేస్తున్నాము, పిండి పులియలేదు కాబట్టి ఇందులోనికి వంట సోడా కానీ ఈనోను కానీ వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండిని ముందుగానే రుబ్బి పెట్టుకొని మార్నింగ్ యూస్ చేస్తాము అనుకునే వాళ్ళకు సోడాను కానీ ఈనో కానీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. స్టవ్ మీద పాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత 1 గరిటె పిండిని తీసుకొని పాన్ పైన వేసి రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ని అస్సలు వాడటం లేదు. ఒకవైపు కాలిన తర్వాత తిప్పి రెండవ వైపు వేసుకొని వెంటనే తీసేసుకోవాలి. ఈ దోశలను విత్ ఆయిల్ చేసుకోవచ్చు లేదా వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేసి చూపిస్తున్నాను. ప్యాన్ పైన 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసి ప్యాన్కి అంతటికి పట్టించిన తర్వాత 1 గరిటె పిండిని తీసుకొని వేసి దోశను స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత తిప్పి రెండో వైపు కూడా కాల్చుకోవాలి. దోశ కాలడానికి చాలా తక్కువ సమయం తీసుకుంటుంది. ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారా? డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోను మొదటి నుంచి చివరి వరకు ఒకసారి అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.